హలో హాయ్ నమస్తే, నేను మీ వేణు, నేను నల్గొండ కార్స్. ఈ రోజు మీ ముందలకి ఒక మంచి 7 సీటర్ వెహికల్ అయితే సేల్గా అయితే తీసుకొచ్చిన. ఇది చూసుకున్నట్టయితే టొయాటో ఇన్నోవా క్రిస్టా 2.4G మాన్యువల్ అండి. BS6 యాడ్ బ్లూ అయితే ఉంటుంది వెహికల్ కి. ఇది చూసుకున్నట్టయితే 2021 2022 రిజిస్ట్రేషన్ అయితే ఉంది. 1,72,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్ బండి, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ గ్లాసు ఏ పీసు కూడా చేంజ్ అయితే కాలేదు. ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ వచ్చేసి 50% టైర్స్ అయితే ఉంటుంది. స్టెప్ అయితే కొంచెం 50% స్టెప్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. స్టెప్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, 7 సీటర్ వెహికల్ అండి. ఇది బండి ప్రజెంట్ నల్గొండలో ఉంది. ఇది తెలంగాణ వాసులకు మాత్రమే పనిచేస్తుంది. తెలంగాణ లోకల్ వెహికల్ అండి. టీఎస్ వెహికల్ అండి. ఇది తెలంగాణలో ఏ జిల్లాకైనా సీసీ కొట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోన్ కూడా చేపించడం జరుగుతుంది. దీని లోను ఒక మనిషికి సివిల్ బాగుంటే 14 లక్షల నుంచి మనకి 15 లక్షల లోన్ అయితే వస్తుంది. ఓకే, కెమెరా ఇటు తీసుకురా. నేను అలాగే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి ఇంటీరియర్ కూడా అయితే నేను చూపిస్తా. ఓకే ఓకే మనం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం, వెహికల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్, ఓఆర్ఎం ఫోల్డింగ్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ డోరు పిల్లర్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. ఫుడ్ రెస్ట్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి. రెండు ఫుడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే మనకి 100కి 90 నుంచి 95% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ విత్ మెరూన్ కలర్ తోటి అయితే ఫినిషింగ్ ఉంది. 7 సీటర్ వెహికల్. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే మనకి నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుంది. ఓకే, మనం లోపలికి వెళ్ళిపోయి వెహికల్ స్టార్ట్ చేసి మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఆర్ఎన్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. చూసుకోవచ్చు. క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఓకే, దీని రీడింగ్ చూసుకున్నట్టయితే మనకి 1,72,828 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. క్లస్టర్లో కూడా ఎలాంటి వార్నింగ్ సింబల్స్ అయితే వస్తలేవు. స్టీరింగ్ మీద చూసుకున్నట్టయితే ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. డ్రైవర్ సైడ్ విత్ కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది. 7 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. చూసుకోవచ్చు. కంపెనీ ఇన్విల్ స్క్రీన్ అండి అది. బ్లూటూత్ కనెక్టింగ్ విత్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ కెమెరా అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు ఉన్నారు. ఓకే, నార్మల్ ఏసీ అయితే ఉంటుంది. పవర్ మోడ్, ఎక్కువ మోడ్, కామన్. ఓకే, నేను గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. గేర్లు కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి. గేర్ బాక్స్ కూడా ఓకే. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. మీకు బానెట్ లేపి దీని ఇంజన్ అయితే చూపిస్తా. చలో, ఫ్లాగ్ అయితే వేయించుకున్నాడు కస్టమర్ ఫ్రంట్. ఓకే, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే 1.4 సిలిండర్ తోటి అయితే వస్తుంది. డీజిల్ ఇంజన్ అండి. BS6 వేరియంట్. యాడ్ బ్లూ అయితే ఇక్కడ యాడ్ బ్లూ ఉంటుంది. యాడ్ బ్లూ కొట్టుకోవాల్సి ఉంటుంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు. న్యూ బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉంది రీసెంట్లీ. బానెట్కి ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. బానెట్కి ఉన్నటువంటి కంపెనీ పచ్చింగ్, కంపెనీ స్టిక్కర్లు కూడా అయితే ఉన్నది. బానెట్ కూడా ఒరిజినల్ అయితే ఉంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు. రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లు అయితే ఉంటుంది. ఇంజన్ అయితే సీల్డ్ ఉంది. ఇంజన్లో ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఓకే, చూసుకోవచ్చు. కారుకున్నటువంటి ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్టయితే ఎకోమో టైర్స్ అయితే ఉన్నాయి. సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లుక్ చూసుకుంటే ఇదండి నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. దీనికి స్టీల్ క్రోమ్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. డోర్ వైజర్స్, రూఫ్ గిల్స్ కూడా అయితే ఉన్నాయి విత్ అలాగే డోర్ గార్డ్స్ కూడా అయితే ఉన్నాయి విత్ మనకి ఫుట్ బోర్డులు కూడా అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి. 7 సీటర్ వెహికల్ అండి. బ్యాక్ సైడ్ బకెట్ సీట్లతో అయితే వస్తుంది. చూసుకోవచ్చు. కంఫర్ట్ ఉంటుంది. బకెట్ సీట్లు కూడా. రూఫ్ ఏసీ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏసీ కూడా వర్కింగ్లో అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్. ఫుల్ మ్యాటింగ్ అయితే ఏం లేదు. నార్మల్ మ్యాట్ అయితే ఉంది. చూసుకోవచ్చు. ఓకే, ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. ఇంజన్ ఆబ్జెక్ట్. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకోవచ్చు. బిస్టోన్ టైర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా 50 నుంచి 60% టైర్స్ అయితే ఉంటాయి. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఇదండి. రేర్ బంపర్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి విత్ అలాగే మనకి స్టీల్ క్రోమ్స్, ఎక్స్ట్రా బంపర్కి ఈ క్లిప్పులు, ఇవి స్టీల్ క్రోమ్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాడు. ఓకే, దీని బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. సీట్లు ఫోల్డ్ చేస్తే సీట్లు మనకి ఎవరైనా ప్యాసింజర్ ఎక్కినప్పుడు నార్మల్గా అంత బూట్ కంఫర్ట్ అయితే ఏమి ఉండదు. చూసుకున్నట్టయితే ఇది
బూటుకు కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు, ఎక్కడ రష్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. స్టెపెన్ చూసుకున్నట్టయితే మనకి స్టెపెన్ అయితే కొంచెం 20-30 జీరో అనుకోరాలి, స్టెపెన్ అయితే లేదు, వేసుకోవాల్సి ఉంటుంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదు, స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ బ్యాక్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ చేయలేదు, ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. రీసెంట్లీ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాల్సి ఉంటుంది వెహికల్కి, మిగతాదంతా ఓకే. ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్ ఉన్నాయి, బ్యాక్ 50-60% టైర్స్ అయితే ఉన్నాయి. ఓకే, కారుకున్నటువంటి ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. పక్కన ఓకే, ఇది చూసుకున్నట్టయితే 2.4G మాన్యువల్ ఇన్నోవా క్రిస్టా అండి. ఇది వైట్ కలరు, సూపర్ వైట్ కలర్ అండి. ఇది 2021-22 రిజిస్ట్రేషన్ అయితే ఉంది. BS6 యాడ్ బ్లూ అయితే ఉంటుంది, యాడ్ బ్లూ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1,72,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా అయితే ఉంది మన కాడ. మీకు సివిల్ ఓకే ఉంటే మనకి 14-15 లక్షల లోన్ అయితే వస్తుంది. వెహికల్కి అయితే ఫ్యాన్సీ నెంబర్ ఉందండి వెహికల్కి. బండి అయితే ప్రజెంట్ నల్గొండలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి నల్గొండ కార్స్ అని ఉంటుంది, దాన్ని ఫాలో చేసి పెట్టుకోండి, మరిన్ని అప్డేట్స్ మీకు వస్తుంటాయి. అలాగే మీరు ఏమైనా కార్లు అమ్మాలని కూడా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి, నేను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి మీ కారు తప్పకుండా అమ్మించే బాధ్యత నాది. ఓకే, వీడియో చూడండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. జై